అందరికీ నమస్కారం. నా పేరు కె శ్రీనివాసరావు. ఆర్టీసీ ఎంప్లాయీస్. నేను విశాఖపట్నం జిల్లా సెక్రటరీగా నేను పనిచేస్తూ ఉన్నాను. మిత్రులారా, వేళ ఇప్పటికే మీరు పత్రికల్లో వచ్చిన అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. బట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ నేను చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం కాదు. ఆర్టీసీ సంస్థ ఆస్తులను కాపాడుకోవడానికే ఆర్టీసీ ఎంప్లాయీస్ అని ఆందోళన బాట పట్టిందనేటువంటి విషయాన్ని ముందుగా మీ ద్వారా ప్రజలకి, ప్రభుత్వ పెద్దలకి కూడా తెలియజేస్తున్నాను. ఈవేళ విజయవాడ నగర బొడ్డున ఉన్నటువంటి 4.15 ఎకరాల స్థలం, గవర్నర్పేట 1 మరియు 2 డిపోలు, పాత బస్ స్టాండ్ స్థలాన్ని కలిపి వేల కోట్ల విలువ చేసేటువంటి స్థలాన్ని లలూమ్ షాపింగ్ మాల్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ధారాదత్తం చేయడం అనేది ఇది సరైనటువంటి సమర్థనీయమైనటువంటి చర్య కాదు అని ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నానుగా మేము భావిస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఈ ఆందోళన కార్యక్రమాలు ఆర్టీసీలో ఉన్నటువంటి మిగతా అన్ని సంఘాలు, ప్రజలు, పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా పాలు పంచుకొని మరి విజయవంతం అయ్యేలాగా ప్రభుత్వం మెట్టు వెనక తగ్గి ఇప్పటికే ఇచ్చిన జీవో నెంబర్ 137ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ నేను రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. లాలు షాపింగ్ మాల్ లాంటి పెద్ద సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడో నడిబొట్టును కాకుండా మరి పట్టణానికి దూరంగా ఇవాళ ప్రతిష్టాకరంగా అభివృద్ధి చేస్తున్నటువంటి అమరావతి ప్రాంతంలో కానీ మరేదైనా ప్రాంతంలో కానీ దాన్ని ఏర్పాటు చేసి ఆ శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఒక పక్క ప్రభుత్వం చాలా ప్రతిష్టాకరంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఏదైతే ప్రవేశపెట్టాలనుకుంటున్నారో, మరి ఇలాంటి పరిస్థితుల్లో విలువైన ఆర్టీసీ స్థలాల్ని ప్రైవేట్ సంస్థలకి అతి తక్కువ రేటుకి 99 సంవత్సరాలు లీజుకి ధారాదత్తం చేయడం అంటే సమర్థనీయంగా, ఇది ప్రజలకి, ఆర్టీసీ ఉద్యోగులకే కాదు ప్రజలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా 14 నెలల క్రితం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులందరితో పాటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు ఏ అయితే చేస్తామని హామీలు ఇచ్చారో హామీలను మేము నమ్మే మేము కూడా అందరం ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి సంగతిని ఒకసారి ప్రభుత్వ పెద్దలు గుర్తించుకోవాలి. ఇప్పటికే రమారమి 15 నెలలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ నేటికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు మీరు చూస్తే పాత వీడియోలు మీకు తెలుస్తాయి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము 12వ పిఆర్సీ కమిషన్ వేస్తామని, వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, పెండింగ్ డిఏలు ఇస్తామని, పెండింగ్ డిఏ బకాయిలు ఇస్తామని, లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి మరి ఏదైతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో విస్మరించిన సంగతి ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కాబట్టి పెద్దలు ఆలోచన చేసి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్న నాయకత్వంగా మేము విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే లాలు షాపింగ్ మాల్కి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 137ని రద్దు చేయకపోతే మా కేంద్ర కమిటీ ఎటువంటి పిలుపిచ్చినప్పటికీ కూడా ఆందోళన ఉధృతం చేయడానికి విశాఖపట్నం జిల్లా పరంగా మేమంతా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా ప్రజలకి, మిత్రులు మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.